తెలంగాణలో ధాన్యం సేకరణ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ధాన్యం కొనుగోలు చేస్తామన్న సీఎం రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటీవలే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఆలస్యమైన విషయం వాస్తవమేనని తెలిపారు. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం తరపున క్షమాపణ కోరుతున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ సరిగ్గా జరగడం లేదన్న ప్రతిపక్షాల ఆరోపణలో నిజం ఉందని చెప్పిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. రైతుల సమస్యలపైన ప్రభుత్వం మరింత వేగంగా స్పందించాలని ఆయన సూచించారు. చౌటిపల్లి మండలంలో అంకిరెడ్డిగూడెంలో దాదాపు 1,50,000 క్వింటాళ్లు ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉన్న గోదాంని గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా ఉధృతం చేసి వచ్చే 10 రోజుల్లో మొత్తం ధాన్యం సేకరణ కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గోడౌన్లని ఐడెంటిఫై చేయడము లేట్ అవ్వడం వల్ల ఆలస్యం జరిగిన మాట వాస్తవం. జనరల్ గా మామూలుగా 1,50,000 క్వింటాళ్లు దిగుబడి వచ్చే చౌటిపల్లి మండలంలో ఈసారి డబుల్ కెపాసిటీ 3 లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది, ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా నారాయణపూర్ మండలంలో 50,000 వచ్చే దగ్గర దాదాపు 2 లక్షల క్వింటాళ్ళు ధాన్యం ఈసారి ఉత్పత్తి, అంటే 4 రెట్లు ఈసారి అనుకోకుండా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల. రెండో కారణం ఏంటంటే సడన్ గా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల నిల్వ సామర్థ్యం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రావడం వల్ల హమాలీల కొరత ఆ 15 రోజులు ఎలక్షన్ టైంలో మనకు ఎఫెక్ట్ అయింది. మిల్లర్లు కూడా కొన్ని రకాల రాజకీయం చేసి ప్రభుత్వంతో వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో కొందరు మిల్లర్లు ప్రవర్తించడం వల్ల ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవం. మొన్న లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు. తప్పకుండా రైతులకు అసౌకర్యం జరిగింది, ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లా 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. చౌటిపల్లి